ప్రకాష్ ఎన్ని రోజులు అయింది తెలుసా అమ్మ నోట ఆ మాట విని. ఇట్స్ వర్కింగ్ గీత, ఇట్స్ వర్కింగ్ బిగ్ టైమ్. ఇంకేంటి నెక్స్ట్? ఇంకేంటమ్మాయి, మనం వేసే నెక్స్ట్ ఎత్తుకి విడిపోయిన భార్య భర్తలు కలిసిపోతారు. ఆ తర్వాత ఆ తర్వాత మా ఫ్యామిలీతో మీ ఇంటికి వచ్చి ఆఫీషియల్గా పెళ్లి గురించి అడగడం. తర్వాత తర్వాత ధూమ్ధామ్గా మన పెళ్లి. నువ్వు గీతా సుబ్రహ్మణ్యం నుంచి గీతా సిద్ధార్థ వర్మగా మారి మన ఇద్దరం హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. యా, ఏ డోంట్ వరీ, జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్, ట్రస్ట్ మీ. అది కాదు సిద్ధు, నా పేరు తర్వాత కూడా గీతా సుబ్రహ్మణ్యం అని ఉంటుందిగా. నేనంటుంది పెళ్లి తర్వాత గీతా సిద్ధార్థ వర్మగా మారుతుంది కదా. అదే నేను అడుగుతున్నాను, పెళ్లి తర్వాత కూడా నా పేరు గీతా సుబ్రహ్మణ్యం అనే ఉండాలి. ఏంటి గీతా నువ్వు ఈ హ్యాపీ మూమెంట్లో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటూ? అది నాకు ఇంపార్టెంట్ సిద్ధు. నాన్న షట్ అప్ గీతా, స్టాప్ బీయింగ్ అ ఫూల్. అందరు అమ్మాయిలకి ఇలాగే ఉంటుంది. నీ ఒక్కదానికి నానేదో గొప్పలా మాట్లాడుతున్నావు. నాకు గొప్పే సిద్ధు. నాన్న ఎప్పుడు నా పక్కనే ఉండటం నాకు ఇంపార్టెంట్. ఆయన నన్ను చూసుకున్నట్టు ఇంకెవరూ చూసుకోలేరు. నేను అడిగింది ఏదీ కాదనలేదు తెలుసా. మరి నన్ను నీకు ఇచ్చి పెళ్ళి ఎందుకు చేయలేదు? అసలు నీ దగ్గర ఏముంది నన్ను నీకిచ్చి పెళ్లి చేయాలి? ఒక జాబ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. లైఫ్లో నువ్వు ఎప్పుడో ఒకప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావనేది నా నమ్మకం. నా నమ్మకాన్ని నాన్న నమ్మారు. లేకపోతే నీ గురించి ఇంకోసారి ఆలోచించి ఉండేవారే కాదు. ఏ నువ్వు నన్ను నమ్మావు కదా, ఆ రోజు నాతో వచ్చేసి ఉంటే విషయం దాకా వచ్చేది కాదు. మన జీవితంలో అసలు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తే లేకపోయి ఉంటే మనకి ప్రాబ్లమ్సే ఉండేవి కావు. సరేదంతా తేలితే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే పేర్లు కూడా మోసుకుని వస్తుందట. నా ప్రాబ్లమ్స్ నాకు గుర్తు చేయడానికా? ఆయన వల్ల మనకి ప్రాబ్లమ్స్ కాదు, మన వల్ల ఆయనకి ఎంత బాధ కలిగిదో కొంచెం ఆలోచించు. మీ నాన్న గొప్పలు తెలుసుకోవడం తప్ప మాకేం పని లేదు. ఏ గీత, ఈసారి నువ్వు వెళ్తే నేను నీ వెనక రాను. ఇక్కడతోనే వదిలేద్దాం. గీత, గీత, ఐఎమ్ సీరియస్. Go to hell! Shit! బాబా సూపర్ ఐడియా. చాలు వదిలే, ఈ ఐడియా వద్దు. ఈ ఐడియా తోటి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి బావా. చెప్పాను కదా, వదిలే. ఇదిగో నేను ఇప్పుడు ఇచ్చేటువంటి ఐడియా తోటి నువ్వు అసలు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు బావా. విసిగించుకో, వెళ్ళిపో. ఇదిగో నేను చెప్పేది నచ్చితే చెప్పు, చెప్తాను కదా వద్దని. వెళ్ళిపోయింది గీత. వాళ్ళ నాన్న తన కోసం చాలా చేశారంట, నేను చేసింది ఏం లేదంట. చాలు. ఏ సారీ రా, తన మీద ఉన్న కోపాన్ని నీ మీద చూపించాను. సారీ. నువ్వు సారీ చెప్పడం వెంటరా, నువ్వేం చేసినా కరెక్టేరా. గీత కోసం నువ్వెంత చేసావు, మా నాన్న చెప్పిన పనులన్నీ చేసావు. ఒక్కటి మాత్రం నిజం బావా, వాళ్ళ నాన్న కంటే గీత నువ్వే ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఇది నిజం బావా. నీకు నా కంపెనీ ఆఫర్ చేశాను, వద్దన్నావు. జాబ్ చేయాలనుకుంటున్నావు, గుడ్. నీకు మంచి జాబ్ దొరుకుతుందిరా. బట్ ఆ జాబ్ ఏదో మన కంపెనీలోనే చేయొచ్చుగా. ఏరా, నేను అంత కాని వాడిని అయిపోయాను రా. నేను నా కుర్చీలో కూర్చోబెట్టి చూడాలనుకున్నాను, కాదన్నా. నీ రీజన్స్ నీకుండొచ్చు, బట్ దీన్ని కాదనకరా. రే, నువ్వు నా కళ్ళ ముందు పనిచేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను రా. ప్లీజ్.
చిన్నదే అమ్మా, చెప్పుకున్నంత పేరేం లేదు కంపెనీకి. ఇక్కడ జాయిన్ అయింది ఎక్స్పీరియన్స్ కోసమే. తర్వాత మంచి ఆపర్చునిటీ చూసి షిఫ్ట్ అయిపోతాను. పని అనేది చిన్నది పెద్దదని ఉండదు. నువ్వు సిన్సియర్గా చేస్తే గ్రోత్ అనేది అదే వస్తుంది. ఇప్పటికైనా లైఫ్లో ఓ సీరియస్ డిసిషన్ తీసుకున్నా నాకు అదే చాలు. థ్యాంక్స్ మా. బాయ్. బాయ్. ఏంటి డల్గా ఉన్నావు? మాట్లాడితే గొడవ డాడ్. ఎవరు? గీతా సుబ్రహ్మణ్యం అని. ఫ్రెండా? అంతకంటే ఎక్కువలే. లవరా? ఎంత సీరియస్ ఏంటో. పెళ్లి చేసుకున్నంత సీరియస్ డాడ్. పెళ్ళా? ఒరే నాకు చెప్పలేదేంట్రా? అమ్మతో కూడా చెప్పలేదు. ఓ అయితే ఓకే. సారీ. తాగదావా? లాజ్. కింద కూర్చుందాం డాడ్. ఓకే. ప్రతి చిన్న విషయాన్ని గొడవ డాడ్. తప్పు తందైనా నేనే ఎప్పుడు సారీ చెప్పాలి. ఈసారి నేను సారీ చెప్పండి డాడ్. రే తొందరపడకరా, నిదానంగా. మీరే కదా తాగుదా అన్నారు. ఇప్పుడు దిగిన తర్వాత నెమ్మదిగా తాగి ఇలా తాగలా తాగంటే నాకు కుదరదు. అర్థం చేసుకోదేంటి డాడ్? ఈ మధ్య ఎన్నిసార్లు నేను సెల్ ఫోన్ మాట్లాడి మీరు చూశారు? చాలాసార్లు కదా. సిద్ధుకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మీరు అనుకుంటున్నారు, కానీ నో, తను ఒక్కరితోనే మాట్లాడేవాడిని. మిగతా అందరినీ వదిలేసా. నా పద్ధతులు అన్నీ మార్చుకున్నాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. అర్థం చేసుకోదే. నేను సారీ చెప్పండి డాడ్. సరే సారీ చెప్పొద్దు. నేను ఎందుకు సారీ చెప్పాలి? యా వై? చెప్పిందంతా చేశాను. నేను జాబ్ కూడా జాయిన్ అయ్యాను. తనంటే ఇష్టమనే కదా డాడ్. తర్వాత సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా. సంతోషంగా హ్యాపీగా ఉండాలనే కదా డాడ్. మీతో ఒక విషయం చెప్పాలి డాడ్. ఇంతకుముందు గీతతో అన్నాను, నీలాంటి అమ్మాయికి చందమామని తీసుకొచ్చి చేతిలో ఇవ్వాలని. ఇలా చూసింది చిరాగ్గా. నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతుంది డాడ్. నేనంటే అంత ఇష్టం గీతకి. తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్మకం. ఎక్కడికి వెళ్తున్నావు? నేను గీతకి సారీ చెప్పి వస్తాను. రేయ్ తన కోసం నేను ఏదైనా చేయగలను నమ్ముతుందన్నా. చిన్న సారీ చెప్పడానికి ఎంత ఆలోచించాను చూడు. రేయ్ కిందుంటూ వెళ్ళకో, వస్తున్నా.
నాన్న కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. ఈ విషయం నీకు చెప్పే వరకు నాకు అసలు ఆనందం లేదురా. నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను. మీ నాన్నగారు అంత కాకపోయినా లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా ఉంచుతాను నా కష్టంతో. కార్డ్ మీద కూడా సిద్ధు సుబ్రహ్మణ్యం అని మార్చేస్తాను. ఈ రోజే వచ్చినాయి కదా, టైం చాలలేదు. నేను మార్చేస్తాను గీత. నేను సో సారీ సిద్ధు, అనవసరంగా నిన్ను హర్ట్ చేశాను. ఏ నేనే ఏదో ఆగాను. లేదు సిద్ధు, ఐఎమ్ సో సారీ. తప్పు ఎవరిదైనా దూరం దూరం మాత్రం మన ఇద్దరి మధ్య పెరుగుతుంది. అది నేను తట్టుకోలేను. నాకు నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి గీత. రే, మ్మ్. మీరిద్దరు జంటగా చాలా బాగుంటారా? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటే నాకు మీ పాత రోజులు గుర్తొస్తున్నాయా? వాట్ నాన్ సెన్స్. అలా ఏం లేదు. పర్లేదు నాన్న, చెప్పు. అమ్మ గురించి మాట్లాడడానికి సిగ్గేంటి? అరే, మీ అమ్మ గురించి నాకేంట్రా? చా, మరి ఎప్పుడు లేనిది ఈరోజు అమ్మ చేసింది తిన్నావు? నేను ఏం తిన్నా నేను? నేను చూసాను నాన్న. అవునరా, మా ఆవిడ చేసింది తిన్నాను. ఏంటి ఇప్పుడు? మీ ఆవిడ చేసింది తిన్నారా? మీరు కూడా జంటగా బాగుంటారు నాన్న. సిద్ధు, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. డోంట్ జస్ట్ బ్లేమ్ మీ. వదిలేసి వెళ్ళిపోయింది తను, నేను కాదు. నువ్వు వెళ్ళనిచ్చావు నాన్న. ఒప్పించడాన్ని తన వెంట వెళ్ళాల్సింది కదా. పరిస్థితులు రా, అప్పుడున్న పరిస్థితులు వేరు. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. ప్రేమ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. గుడ్ నైట్. సారీ మా, ఈరోజు నేను తాగాను. కానీ నువ్వు నన్నేం తిట్టకూడదు. ఎందుకంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నాన్న కలిసి మళ్ళీ ఇలా జరగదమ్మా. సారీ మా. నాన్న చాలా మంచోడమ్మా. నాన్న కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను. నీతో ఆ విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. నాన్న చాలా మంచోడమ్మా. నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నాన్న అమ్మా,